హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయో టాక్స్. ఇప్పుడు మనకు మోస్ట్ డిమాండింగ్ ఉన్న స్కిల్ ఎస్ఏపి. ఏఐ మాత్రం దీన్ని కొంచెం ఎంతో కొంత రీప్లేస్ చేస్తుందని పూర్తిగా మాత్రం రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే ఇందులో ఉన్న సాఫ్ట్వేర్ లాంటిది కాంప్లెక్సిటీ సాఫ్ట్వేర్ ఇది ఎస్ఏపి. అందుకే చాలామంది ఎస్ఏపి నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఐదర్ బీటెక్ కానీ ఎనీ డిగ్రీ కానీ నేర్చుకోవడానికి ఇష్టపడతా అంటారు ఈ ఎస్ఏపి కోర్సు. సో ఇందులో మనకి చాలా అంటే చాలా మాడ్యూల్స్ ఉంటాయి. అందరూ చూస్ చేసుకునే మాడ్యూల్స్ ఏంటంటే డిమాండ్ ఉన్న మాడ్యూల్స్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ, ఇంకోటి ఎస్ఏపి ఎస్డి, ఎస్ఏపి ఎంఎం, ఎస్ఏపి హెచ్సిఎం. సో ఇలా ఇవి చాలామంది తీసుకోవడానికి ఇష్టపడతారు. దాని తర్వాత ఇంకా కోర్సెస్ కూడా ఉంటాయి, అంటే ఎస్ఏపి అబాబ్ కానీ ఎస్ఏపి ఫ్లోరీ కానీ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. కానీ ఎక్కువ మంది చూస్ చేసుకోవడానికి ఇప్పుడు నేను టాప్ 4 చెప్పాను కదా, అవన్నీ తీసుకోవడానికి ఇష్టపడతారు. సో ఇక్కడ ఇది నేర్చుకునే దాని తర్వాత జాబ్స్ ఎలా ఉంటాయి. సో మీకు బేసిక్గా దీనికి స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి 4 to 5 అనేది ఇస్తారు ఈజీగా ఫ్రెషర్స్కి. ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ లాస్ట్ జాన్ శాలరీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఇస్తూ ఉంటారు అనమాట ఇది. దాని తర్వాత మనకి ఎస్ఏపి ఎక్కడ నేర్చుకోవాలి, మీరు ఎక్కడ నేర్చుకోవాలంటే మీకు మోస్ట్ అంటే మీకు వేరే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చెప్తూ ఉంటారు కదా. సో మీకు కింద కామెంట్ సెక్షన్ కానీ ఎక్కడ చూసినా కూడా మీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే అక్కడ మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అలా కాకుండా మీకు ఏమైనా బుక్స్ ఉంటాయి కదా, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ బుక్స్ కానీ పీడిఎఫ్ కానీ అలా ఉన్నా కూడా మీరు నేర్చుకోవచ్చు. ఒక సర్వర్ మాత్రం మీ దగ్గర ఉండాలి, సర్వర్ యాక్సెస్. ఆ సర్వర్ యాక్సెస్ ఉంటే మీరు నేర్చుకోవడమే కాకుండా ప్రాక్టీస్ అనేది చేయడానికి ప్రయత్నించండి. నేను ఎస్ఏపి ఎఫ్ఐసిఓ క్లాసెస్ చెప్పడానికి ప్రయత్నిస్తాను, అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో కింద మీరు చూసుకోండి. సో ఇందులో ఎస్ఏపి ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, సో ఇందులో ఫస్ట్ మనకి ప్రొడక్షన్ ఉంటుంది, దాని తర్వాత క్వాలిటీ ఉంటుంది, ప్రొడక్షన్ కాదు డెవలప్మెంట్ ఉంటుంది, దాని తర్వాత క్వాలిటీ ఉంటుంది, దాని తర్వాత మనకి ప్రొడక్షన్ ఉంటుంది అనమాట. సో ఈ 3 స్టేజెస్లో మనకి ఉంటుంది అనమాట. ఫస్ట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఏదైనా కంపెనీ ఉందనుకో, ఆ కంపెనీ అనేది ఫస్ట్ ఇనీషియల్గా ఎస్ఏపి సెటప్ చేసుకోవాలంటే, సో ఇక్కడ ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఏంటంటే మీకు పాత డేటా ఉంటాయి కదా, ఏదైతే అనార్గనైజ్డ్ డేటా ఉంటుందో దాన్ని ఒక స్ట్రక్చరల్ వే కింద తీసుకొచ్చి, సో మనకి ఏదైనా సాఫ్ట్వేర్లో ఇన్సిస్ట్ చేయాలనేది ఈ సాఫ్ట్వేర్, ఏ సాఫ్ట్వేర్ అయినా దానికి ముఖ్యం అన్నమాట. అంటే అనార్గనైజ్డ్ డేటా అంటే మీకు కౌంట్ చేయడానికి వీలుంటాయి కదా, సో అలాంటి డేటా అనుకోండి ఎగ్జాంపుల్గా. సో సింపుల్ ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను. అనార్గనైజ్డ్ డేటా అంటే ఒక చెత్త కుప్ప లెక్క ఉన్న డేటాని ఒక మంచి ఆ చెత్తని ప్రాసెస్ చేసి ఒక నీట్ ప్రొడక్ట్ కింద రావడానికి సాఫ్ట్వేర్స్ అనేది యూజ్ అవుతాయి. అంటే ప్రతి రూపాయి కూడా కౌంట్ చేయాలి అనేది మనకి లెక్క. అంతకుముందు మన ప్రీవియస్ బుక్కులు అనేది రాసేటోళ్ళం అనమాట. మనకి బుక్స్ మెయింటైన్ చేసి దాని ప్రకారంగా ఎంత లెక్క ఉంది అదంతా చేయడము చేస్తుండే, అట్లా అవుతుండే అనమాట. ఇప్పుడు అట్లా కాదు, అన్ని సాఫ్ట్వేర్స్ వచ్చాయి కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా మనకి ఎటు పోకుండా మొత్తము రికార్డ్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్స్ అనేది మనం వాడతామంట. అందులో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది మనకి ఫినాన్స్ పీపుల్ చాలామంది తీసుకుంటారు అనమాట. సో ఇందులో మనకి చాలా అంటే చాలా మాడ్యూల్స్ ఉంటాయి. సో ఇందులో ఎఫ్ఐ ఒక మాడ్యూల్, కంట్రోలింగ్ ఒక మాడ్యూల్, 2 మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. మీకు అర్థమైంది కదా. అనార్గనైజ్డ్ డేటాని ఆర్గనైజ్డ్ విధంగా చేయడానికి ఎస్ఏపి అనేది ఏ సాఫ్ట్వేర్, ఎస్ఏపి సాఫ్ట్వేర్ అయినా, ఒరాకిల్ సాఫ్ట్వేర్ అయినా, ఏ సాఫ్ట్వేర్ అయినా యూజ్ అవుతాయి అనమాట. సో అందులో మార్కెట్ షేర్ ఎక్కువ దేనికి ఉందంటే ఎస్ఏపికి ఉంది అన్నమాట. 70% ఎస్ఏపికి ఉంది. దాని తర్వాత ఆర్కిల్, ఇంకా చాలా చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ ఉంటాయి, సో వాటికి ఉన్నాయి అనమాట. అందుకే ఎక్కువ మంది ఎస్ఏపి నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఇంకోటి ఇందులో ఎట్లా అంటే ఫస్ట్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఇనీషియల్గా సెటప్ చేయడానికి ఎస్ఏపిని నేను అంతకుముందు టాలీ వాడేటోని. సో నాకు ఇప్పుడు ఎస్ఏపి కావాలి, ఎస్ఏపి మా కంపెనీలో ఇన్స్టాల్ చేయాలని అంటే అప్పుడు అదొక కొత్త కంపెనీ. ఆ కొత్త కంపెనీలో సాఫ్ట్వేర్స్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలా ఇన్స్టాల్ చేయడానికి మనకి కాన్ఫిగరేషన్ పీపుల్ ఉంటారనమాట, మళ్ళీ టెక్నికల్ పీపుల్ ఉంటారు, ఫంక్షనల్ పీపుల్ ఉంటారు అనమాట. సో ఎస్ఏపి అబాబ్ అంటే మనకి టెక్నికల్ అనమాట. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఫంక్షన్ అంటే కొంచెం మనకి ఏంటంటే కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ మనం చేసి ఎండ్ యూజర్కి ఇస్తాం. ఎండ్ యూజర్ ఎవరంటే ఎవరైతే వాడతారో, ఆ సాఫ్ట్వేర్ని వాడతారో వాడు ఎండ్ యూజర్ అనమాట. ఇక టెక్నికల్ అంటే సాఫ్ట్వేర్ పరంగా, అంటే ఆ సాఫ్ట్వేర్ వెనుక కోడ్ ఉంటాయి కదా, ఆ కోడ్ అనేది ఎస్ఏపి అబాబ్ వాళ్ళు వర్క్ చేస్తారు.
కాన్ఫిగరేషన్స్ అంటే ఇప్పుడు బిజినెస్ రిక్వైర్మెంట్ ఏది ఉందో దాని ప్రకారంగా మోడిఫై చేసి మనము కాన్ఫిగరేషన్ చేసే వాళ్ళని ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఫంక్షన్ అంటారు. దాని తర్వాత ఎవరైతే ఆ సాఫ్ట్‌వేర్ వాడతారో ఆ వాడిన అతని పేరు ఎండ్ యూజర్ అనమాట. సో, ఇది 3 పీపుల్ అనే 3 పీపుల్ ఇక్కడ మనకి యూజ్ అవుతారు. దీని మీద వర్క్ చేస్తారనమాట. సో, మొత్తం ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తము సెటప్ చేసి అంతా సాఫ్ట్‌వేర్ రెడీ అయినాక ఫస్ట్ దాన్ని డెవలప్‌మెంట్ అనమాట. ఆ డెవలప్‌మెంట్‌ని మొత్తం డెవలప్ చేసినాక అది క్వాలిటీకెళ్ళిపోతది. అంటే క్వాలిటీ ఇన్ ద సెన్స్ టెస్టింగ్ అనమాట. టెస్టింగ్‌కెళ్ళిపోతది. టెస్టింగ్‌కెళ్ళిపోయినాక పర్ఫెక్ట్ అయితే ప్రొడక్షన్ అంటే దాని మీద వర్క్ చేస్తారనమాట. సో, ఇది ఎస్ఏపి గురించి. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎంతమందికి షేర్ చేయాలో అంతమందికి షేర్ చేయండి. ఎవరైతే కెరియర్ ఎస్ఏపిలో స్టార్ట్ చేయడానికి చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి.